రాజేష్ కుమార్ గారు ఇక్కడ నిజానికి బిఫోర్ యూ ఆస్క్ జస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సింపుల్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ 22-24 పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తే ఎస్పీ 32% ఓట్ వచ్చింది అప్పుడు. ఇప్పుడు 33.59% పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓట్ పర్సంటేజ్. మన కాంగ్రెస్ 2% ఇంక్రీజ్ అప్ టు 9%. అసెంబ్లీలో 2% 2.3 నుంచి 9.39 కి పోయింది. బీజేపీ 41.29 ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్. మన పార్లమెంట్ ఎలక్షన్స్ 24 లో 41.37. బిఎస్పీ 12%, అది ఇప్పుడు 9% కి వచ్చింది. సో మీరు సింపుల్ క్యాల్కులేషన్స్ చూస్తే ఎస్పీ అండ్ కాంగ్రెస్ అలయన్స్ తోటి షిఫ్ట్ ఫ్రమ్ బిఎస్పీ గౌన్ టు ఎస్పీ అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ ఓట్ పర్సంటేజ్ మెరిగింది తప్ప ఇందులో ఇంకెక్కువ ఏమీ ఇది లేదు అక్కడ. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎవరైతే వీళ్ళు గెలవరు, ఈ ఓటేస్తే పార్టీ గెలవదు అనుకున్నప్పుడు ఆ పార్టీ లాయలిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ సిమిలర్ ఐడియాలజీ ఉన్న పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎక్కడైతే మన బీఆర్ఎస్ ఇట్ కెనాట్ యూజ్లెస్ అవుతుంది మన ఓటు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఓటు అంతా కూడా మీకు కాంగ్రెస్ కి వెళ్ళింది, బీజేపీకి రాలేదు, కాంగ్రెస్ కి వెళ్ళింది. కొంత ఓటు బీజేపీ కూడా వెళ్ళింది. ఎవరైతే నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి వేసినారు. బీజేపీ ఎక్కువ శాతం మీకు కాంగ్రెస్ కి వచ్చింది. కాంగ్రెస్ కి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఇంతకు ముందు ఎన్ని ఉండే ఇక్కడ పార్లమెంట్ సీట్లు? సార్ ఎందుకు పెరిగినాయి? బీఆర్ఎస్ ఓట్లు షిఫ్ట్ అయినాయి. బీఆర్ఎస్ ఓట్లు స్ప్లిట్ అయ్యి కొన్ని బీజేపీకి వచ్చినాయి, కొన్ని కాంగ్రెస్ కి పోయినాయి. సో అదే అసెంబ్లీలో మనం చూసాం. అసెంబ్లీకి పార్లమెంట్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు 8 పార్లమెంట్లలో చూస్తే 56 నుంచి 60 వరకు మీకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి. మరి ఇదే లెక్కలో చూస్తే 50 గెలవాలి కదా బీజేపీ ఇక్కడ. అసెంబ్లీలో పడ్డ ఓట్లే పార్లమెంట్ లో పడ్డ ఓట్లే అసెంబ్లీలో పడతాయి అనుకుంటే 50 గెలవాలి ఇక్కడ. మన అసెంబ్లీ అయినప్పుడు గెలవలేదు, 58 గెలిచింది. సో ప్రజలు కూడా స్టేట్ ఎలక్షన్స్ కి సెంట్రల్ ఎలక్షన్స్ కి డిఫరెన్షియేట్ చూపిస్తారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఎక్కువ గెలిచే ప్రొజెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓట్లు వేస్తారు. తర్వాత ఇక్కడ ఓవరాల్ గా మనం చూస్తే కనుక బీజేపీకి ఓటు తగ్గడానికి కారణం ఈ ఫాల్స్ ప్రాపగండా ఒకటి, రాజ్యాంగం. ఇంకొకటి మేజర్ ఏమంటే ఇల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇల్లిటరేట్ పీపుల్ కాదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, వీళ్ళు ఇల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. దే గో బై ఓన్లీ వన్ వాట్సాప్ మెసేజ్ ఆర్ వన్ ఫేస్బుక్ దిస్ థింగ్ ఆర్ వన్ న్యూస్ పేపర్. సో మీరు అన్న ఫాల్స్ ప్రాపగాండా ఎక్కువ ఫస్ట్ ప్రాపగాండా ఇస్ ఫస్ట్ ఫాల్స్. ఎప్పుడైనా సరే ఒక మాట తిట్టడం ఫస్ట్ ఒక స్పిట్ అండ్ రన్ లో స్పిట్ చేసి వెళ్ళిపోతారు. ఆ స్పిట్ తుడుచుకునేంత వరకు వీళ్ళకి టైం ఉండదు. నేను అందుకనే అనేది ఒక మినిస్ట్రీనే ఉండాలి. రోజుకు ఒక ఫాల్స్ ప్రాపగాండా చేస్తుంటే దుమ్ము దులుపుకోవడానికి, తుడుచుకోవడానికి స్పెషల్ మినిస్ట్రీ రోజు ఒక స్పెషల్ ఛానల్ పెట్టుకొని కూర్చోవాల్సి పరిస్థితి తీసుకొస్తారు. ఎగ్జాక్ట్లీ రాజేష్ కుమార్ గారు, మీరు అన్నట్లుగా ఇందాక అన్నదాని కంటిన్యూటీలోనే అంటే మరి నిజంగా ఒక ట్రాప్ క్రియేట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఈ ఫాల్స్ ప్రాపగాండా లేకపోతే ఇట్లాంటి ఎలిగేషన్ వేయడం, ఈ ట్రాప్ క్రియేట్ చేసి డైవర్ట్ చేసే పరిస్థితి ఏమైనా మోదీ 3.0లో క్రియేట్ చేసే పరిస్థితి ఉందా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక సింపుల్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైం ఆంధ్ర ఎలక్షన్స్ లో మనం చూసినాం. ఏది స్పెషల్ స్టేటస్ అది ఇది అని చెప్పి ఒక 4 years తర్వాత లాస్ట్ 1 year బిఫోర్ ఎలక్షన్స్ ఎంత ప్రాపగండా చేసినారంటే నేను తెచ్చేస్తా అని చెప్పి బాగా హైప్ క్రియేట్ చేసి అతను జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ టీడీపీని ట్రాప్ లో పడేసి సపోర్ట్ విత్డ్రా చేసుకొని ఇండిపెండెంట్ గా పోటీ చేసే స్థితికి తీసుకొచ్చి అల్టిమేట్ గా అటు హీ గెయిన్డ్ ఎ లాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫాల్స్ ప్రాపగండా. హీ గెయిన్డ్ ఎ లాట్. 4 సంవత్సరాలు నాకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, మనకు అంతకన్నా ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది అని చెప్పుకొని ఆఖరికి ఆ ట్రాప్ లో పడి ఈయన కూడా నాకు స్పెషల్ స్టేటస్ కావాలి అనేసరికి ప్రజలు నమ్మలేదు. కాబట్టి అతను అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఫాల్స్ ప్రాపగండా వేరే వేరే రూపాల్లో తీసుకొచ్చి ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళ ఫోకస్ ని షిఫ్ట్ చేయడం చేసే ప్రయత్నాలు ఇవన్నీ. డెవలప్మెంట్ జరగకూడదు, ఇటు రేపు పొద్దున కల్చరల్ రివెజ్యునేషన్ కాకూడదు, ఇంకొక ఇష్యూ రాకూడదు, గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ చేయకూడదు కల్చరల్ రిజ్యూనేషన్ కి, కల్చరల్ రియాక్టివ్ మన రిజనెసెన్స్ అంటారు, మన ఇది
పెరగడానికి, సాంస్కృతిక పునరుజ్జీవనం చేయాలి మన భారతదేశాన్ని, హిస్టరీ మార్చాలి. ఇవన్నీ చేయటానికి, అడ్డం పడటానికి చేసే ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు ఇవన్నీ. ఓకే, వారు చేసే ప్రతి కాంగ్రెస్ పార్టీనే కాదు, ఇంకొక కాంగ్రెస్ పార్టీ వెనక ఉన్న శక్తులు డాట్లు ఈ డాట్లు ఎంత విడగొట్టాలనో సమాజాన్ని అంత విడగొట్టడానికి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇల్లిటరేట్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఇల్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇల్ఎడ్యుకేటెడ్ పీపుల్ కెన్ బి ఈజీలీ ట్రాప్. ఒక చిన్న ఫాల్స్ ప్రాపగండా, ఫాల్స్ న్యూస్ వస్తే the educated will go and search and do some kind of a research to form some kind of ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకోవడానికి, ఒక నిర్ధారణ రావడానికి ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర న్యూస్ చదువుతారు. బట్ ఈ ఇల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, హాఫ్ నాలెడ్జ్ పీపుల్, హాఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కెన్ బి ఈజీలీ ట్రాప్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగండా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.